ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఊంజల సేవలో శ్రీ కామాక్షి కపిలేశ్వరుల దివ్య వైభవం. తిరుపతి కపిలతీర్థంలో ఆది దంపతులకు నీరాజనం. తిరుపతి అలిపిరి పాదాల మండపంలో ఆగమోక్తంగా మహాసంప్రోక్షణ. యాగశాలలో శాస్త్రోక్తంగా వైదిక క్రతువులు. అభిషేక సేవలో శ్రీ మృత్యుంజయ స్వామి కటాక్షం. శ్రీకాళహస్తి క్షేత్రంలో ఫాల్గుణ మాస కైంకర్యం. వేద విద్య పరిరక్షణకు టీటీడీ విశేష కృషి. తిరుపతి వేద విశ్వవిద్యాలయంలో వేద సమ్మేళనం ప్రారంభం. పాల్గొన మాసం సోమవారాన ఆది దంపతులైన శివ పార్వతులు ఊంజల సేవలో కటాక్షించారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో సోమవారం ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆలయంలో విశేష ఉత్సవాలను కన్నుల పండువగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించి ఊంజల మండపంలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మంగళ వాయిద్యాల నడుమ శివపార్వతుల ఊంజల సేవను కన్నుల పండువగా నిర్వహించారు. భక్తులు ఓం నమ శివాయ స్మరణలు చేస్తూ ఆది దంపతులను సేవించారు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. తిరుపతిలోని అలిపిరి శ్రీవారి పాదాల మండపం జీర్ణోద్ధరణ, అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు వేదోక్తంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఇటీవలే శ్రీవారి పాదాల మండపంలో అవసరమైన మరమ్మతులను పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 13వ తేదీ నుండి 17వ తేదీ వరకు నిర్వహించిన ఈ విశేష క్రతువులో భాగంగా సోమవారం ఉదయం టీటీడీ వైఖానస ఆగమ సలహాదారు పరాంకుశం సీతారామాచార్యులు, అర్చకులు కిరణ్ స్వామి నేతృత్వంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, అగ్ని ప్రాణాయనం, విశేష ఉక్త హోమాలు, మహాపూర్ణాహుతి, కుంభ ప్రదక్షిణం, విమాన కలస కుంభాభిషేకం, స్వామివారికి గోదాదేవికి కుంభ ఆవాహనం, మహానైవేద్యం, అక్షతారోపణం, వేదాశీర్వచనం, బ్రహ్మఘోష ప్రథమ దర్శనం, ఆచార్య ఋత్విక్వరణం, అర్చక బహుమానం, తీర్థప్రసాద వినియోగం నిర్వహించారు. ఆపై భక్తులకు సర్వదర్శనం ప్రారంభించారు.
సూర్యప్రభ వాహన సేవలో ఖాద్రి నృసింహస్వామి వారు దివ్యంగా శోభిల్లారు. అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారి ఉత్సవమూర్తిని బంగారు ఆభరణాలు, గజపుష్పమాలలతో శ్రీకృష్ణస్వామి వారిగా సుందరంగా అలంకరించి ఆరోగ్య ప్రదాయకుడు సూర్యనారాయణుడి సూర్యప్రభపై ఆసీనులను చేశారు. అర్చకులు ప్రత్యేకంగా పూజాధికాలను పూర్తి చేసి హారతులు సమర్పించారు. ఆపై కిక్కరిసిన భక్తజన సందోహం, కళ, సాంస్కృతిక ప్రదర్శనల నడుమ కదిరి పట్టణ వీధుల్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సూర్యప్రభ వాహన సేవ నేత్రపర్వంగా సాగింది. జయ జయ నృసింహ సర్వేశ, జయ జయ నృసింహ సర్వేశ, భయహర వీర ప్రహ్లాద వరద, భయహర వీర ప్రహ్లాద వరద, జయ జయ నృసింహ సర్వేశ. నిహిరసి నయన మృగన రవేశ, బహిరంతస్థల పరిపూర్ణ, మిహిరసి నయన మృగన రవేశ, బహిరంతస్థల పరిపూర్ణ, అహినాయక సింహాసన రాజిత బహుళ గుణగణ ప్రహ్లాద వరద, అహినాయక సింహాసన రాజిత బహుళ గుణగణ ప్రహ్లాద వరద, జయ జయ నృసింహ సర్వేశ. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలోని శ్రీ మృత్యుంజయ స్వామి వారికి అభిషేకం వేదోక్తంగా జరిగింది. జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుల సన్నిధిలో కొలువు తీరిన మృత్యుంజయ స్వామి వారి సన్నిధిలో ముందుగా అర్చకులు గణపతికి అభిషేకాది ఆరాధన జరిపారు. ఆపై సంకల్ప ప్రార్థనలను పూర్తి చేసి వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ మృత్యుంజయ స్వామి వారికి పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో కన్నుల పండుగగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం చక్కని అలంకరణతో స్వామివారిని కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో సోమవారం ఉదయం క్షేత్రీయ వేద సమ్మేళనం ఘనంగా ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగే ఈ సమ్మేళనంలో దక్షిణ భారతదేశం నుండి విచ్చేసిన నిష్ణాతులైన వేద పండితులు వేదంలోని వివిధ అంశాలపై ప్రసంగించనున్నారు. వేద వ్యాప్తికి, పరిరక్షణకు తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో మహత్తరమైన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా శ్రీవారి పాదాల చెంత అలిపిరి సమీపంలో శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి టీటీడీ వేదంలోని వివిధ శాఖల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తోంది. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం వేదికపై 3 రోజుల పాటు జరిగే క్షేత్రీయ వేద సమ్మేళనం సోమవారం ఉదయం ఘనంగా ప్రారంభమైంది. విశ్వవిద్యాలయంలోని సంధ్యావందనశాలలో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో తిరుపతి వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి, ఉజ్జయిన మహర్షి సాందీపుని, రాష్ట్రీయ వేద విద్య ప్రతిష్టానం కార్యదర్శి ఆచార్య వి విరూపాక్షి జెడ్డిపాల్, తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి ముఖ్య అతిథులుగా పాల్గొని శ్రీవారి చిత్రపటానికి పూజలు చేసి జ్యోతి ప్రజ్వలన చేసి సమ్మేళనాన్ని ప్రారంభించారు. దక్షిణ భారతదేశంలోని 5 రాష్ట్రాల నుండి 100 మంది నిష్ణాతులైన వేద పండితులు 3 రోజుల పాటు జరిగే సమ్మేళనంలో తమ అమూల్యమైన సందేశాలను అందించనున్నారు. సమ్మేళనంలో భాగంగా ప్రతిరోజు వందలాది మంది వేద విద్యార్థుల చేత 8 వేద శాఖలకు చెందిన వేద పఠనాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆచార్య రాణి సదాశివమూర్తి మాట్లాడుతూ వేద సమ్మేళనం విశేషాలను ఎస్వీబీసీకి వివరించారు. పరమ పవిత్రమైనటువంటి, అతి దివ్యమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యక్షేత్రమైన తిరుమల గిరులకు పాద పీఠికలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో ఈ మార్చి 17వ తేదీ నుంచి మార్చి 19వ తేదీ వరకు మనకు క్షేత్రీయ వేద సమ్మేళనం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈ క్షేత్రీయ వేద సమ్మేళనం అనేటువంటిది శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం మరియు ఉజ్జయినిలోని శ్రీ మహర్షి సాందీపని వేద విద్యా ప్రతిష్టానం, ఈ రెండింటికి సంబంధించినటువంటి ఈ సంస్థల యొక్క ఆధ్వర్యంలో మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఇందులో ఇంచుమించుగా మనకు దక్షిణ భారతదేశంలోని కేరళ, తమిళనాడు, కర్ణాటక,
తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రాలకు సంబంధించినటువంటి 100 పండితులు ఇందులో చక్కగా పాల్గొంటున్నారు. అదేవిధంగా మనకు పతంజలి సమయంలో 1131 వేద శాఖలు ఉండగా అవన్నీ అంతరించి కేవలం ఈ రోజున 11 వేద శాఖలు మాత్రమే లభిస్తున్నాయి. ఆ 11 వేద శాఖల్లో 8 వేద శాఖల పారాయణం ఈ 3 రోజుల్లో మనం ఇక్కడ చేయబోతున్నాము. ఈ 8 వేద శాఖలు అంటే ఋగ్వేదానికి సంబంధించినటువంటి శాఖల శాఖ, అదేవిధంగా కృష్ణయజుర్వేదానికి సంబంధించినటువంటి తైత్రీయ శాఖ, అలాగే మైత్రాయణీయ శాఖ, అలాగే శుక్లయజుర్వేదానికి సంబంధించినటువంటి కాణ్వ శాఖ, మాధ్యమిన శాఖ, సామవేదానికి సంబంధించినటువంటి జైమినీయ శాఖ, కౌథమ శాఖ, రాణాయనీయ శాఖ, అథర్వ వేద శాఖ, ఇవన్నీ కలిపి మొత్తం మీద మనం ఈ 8 వేద శాఖల మంత్రాలను అన్నింటినీ కూడా చక్కగా అతి నిష్ణాతులైనటువంటి పండితుల నుంచి మనం ఆ పారాయణం వింటున్నాము. దీనివల్ల మొత్తం పరిసరాలన్నీ కూడా పవిత్రమవుతాయి. అంతేకాకుండా యావత్ ప్రపంచానికి కూడా ఇది క్షేమకరమైనటువంటిది, క్షేమదాయకమైనటువంటిది. అలాగే సమస్త లోక కళ్యాణం కోసమని నిర్వహిస్తున్నటువంటి ఈ వేదపారాయణం అనేటువంటిది వేద విధుడు వేద వేద్యుడు అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి వేదపారాయణం అంటే ఎంతో ప్రీతి. కనుక శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం యొక్క ప్రథమ కర్తవ్యమైన ఈ వేద పఠనం అనేటువంటి దాన్ని ఈ 3 రోజుల్లో నిర్వహించుకుంటున్నాము. సాయంకాల సమయంలో మనకు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఈ విధంగా ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలతో కూడినటువంటి ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమం లోకక్షేమం కోసమని మనం నిర్వహించుకుంటున్నాము. దీనికి అందరూ విచ్చేయవచ్చు. ఓం నమో వెంకటేశాయ. అనంతరం ప్రొఫెసర్ వి విరూపాక్షి జెడ్డిపాల్ మాట్లాడుతూ దేశంలో తమ సంస్థ ద్వారా వేద విద్య వ్యాప్తికి ఎన్నో వేద సమ్మేళనాలను నిర్వహిస్తున్నామని వెల్లడించారు. అంతకుముందు శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం రామేశ్వరం భవనం నుండి వందలాది మంది వేద విద్యార్థులు వేద పఠనం చేస్తూ సంధ్యావందన ప్రాంగణం వరకు శోభాయాత్ర నిర్వహించారు. తిరుపతి జిల్లా గూడూరులోని ప్రసిద్ధ అళఘనాథ స్వామివారి దేవాలయంలో స్వామివారికి అశ్వవాహన సేవ వైభవంగా జరిగింది. వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా అర్చకులు శ్రీ అళఘనాథ స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాభరణ భూషితంగా అశ్వవాహనంపై కొలువు తీర్చి ప్రత్యేకంగా పూజాధికాలను పూర్తి చేసి హారతులు సమర్పించారు. అనంతరం భక్తుల గోవిందనామ స్మరణలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ అళఘనాథ స్వామివారి అశ్వవాహన సేవ పురవీధులలో వైభవపేతంగా సాగింది. హరి నీవే సర్వాత్మకుడవు, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులోని శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ ఆలయంలో అమ్మవారి చిన్న తిరునాళ్లు ఘనంగా జరుగుతున్నాయి. 5 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ తిరునాళ్లకు తెలుగు రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ముందుగా గోపయ్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లికి విశేష అలంకరణలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు రథోత్సవం అట్టహాసంగా జరిగింది. చూడచక్కని అలంకరణలో ముస్తాబైన గోపయ్య తిరుపతమ్మ విగ్రహాలను పూలతో సిద్ధం చేసిన రథంపై ఆశీనులను చేసి రథోత్సవాన్ని వేడుకగా జరిపారు.
నెల్లూరు మూలాపేటలోని శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో తెప్పోత్సవం ఆహ్లాద శోభితంగా జరిగింది. ముందుగా రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలుని ఉత్సవ మూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి హారతులు సమర్పించారు. ఆపై స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. అలాగే వేదగిరి శ్రీ నృసింహస్వామి వారిని ఉభయ దేవేరుల సమేతంగా సర్వాభరణ భూషితంగా అలంకరించి పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. పుష్కరిణిలో అందంగా సిద్ధం చేసిన తెప్పలపై ఉభయ దేవేరుల సమేతంగా శ్రీ వేణుగోపాల స్వామివారిని, శ్రీ వేదగిరి నరసింహస్వామివారిని వెంచేపు చేసిన అర్చకులు వేద పారాయణం, భక్తి సంకీర్తనం నడుమ అంగరంగ వైభవంగా తెప్పోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు శ్రీ వేణుగోపాల స్వామివారిని, శ్రీ వేదగిరి నృసింహుణ్ణి తెప్పోత్సవంలో దర్శించుకుని పరవశించారు. శివ కళ్యాణంతో వేములవాడ క్షేత్రం భక్తి పారవస్యంతో మురిసింది. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం వేములవాడ భక్తజన సంద్రంగా మారింది. పార్వతీ సమేత శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వధూవరులుగా అలంకృతులైన స్వామి అమ్మవార్లను మేళతాళాల నడుమ ఊరేగింపుగా కళ్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చి వెంచేపు చేశారు. అనంతరం అర్చకులు సంప్రదాయ క్రతువులతో శివపార్వతులకు వేలాదిగా తరలివచ్చిన భక్తజనం సమక్షంలో కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం. ఇక ఇటు తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్లో కొలువైన మల్లన్న స్వామికి పెద్ద ఎత్తున బోనాల సమర్పణ జరిగింది. పాల్గొన మాసం పౌర్ణమి అనంతరం పెద్దాపూర్ శ్రీ మల్లికార్జున స్వామి వారికి బోనాలు సమర్పించడం ఆనవాయితీ. డప్పు వాయిద్యాలు, శివశక్తి నృత్యాలతో వేలాదిగా తరలివచ్చిన భక్తులు మల్లన్న ఆలయం చుట్టూ బోనాలను తీసుకుని ప్రదక్షిణలు చేశారు. అనంతరం మల్లన్నను దర్శించుకుని బెల్లము, బియ్యము, పసుపు ఇత్యాది సామగ్రిని బోనంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వేంచేసిన శ్రీ జనార్దన నగరేశ్వర స్వామివారి ఆలయంలో నగరేశ్వరుడికి విశేషంగా పూజలు జరిగాయి. పాల్గొన మాసం సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నగరేశ్వరునికి ముందుగా సంకల్ప పూజలు జరిపారు. ఆపై సకల ఉపచారయుక్తంగా పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళాలతో అభిషేకాలను నిర్వహించి హారతులు సమర్పించారు. అనంతరం అలంకరణలు పూర్తి చేసి భక్తులకు శ్రీ నగరేశ్వర స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు.
శ్రీరామచంద్రుడు సీతా సమేతుడై డోలోత్సవంలో భక్తులను పరవశులను చేశారు. శ్రీకాకుళంలోని పాలకొండ వద్ద నెలవైన శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో పాల్గొన మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సీతారామ లక్ష్మణుల ఉత్సవాలను పల్లకీపై ఆసీనులను చేసి ప్రత్యేక పూజలతో సేవించారు. ఆపై ఉత్సవ మూర్తులను పాలకొండ సమీపంలోని చెరువుగట్టుపై నెలవైన డోలోత్సవ మండపంలో వెంచేపు చేసి డోలోత్సవాన్ని ఆధ్యాత్మిక భరితంగా నిర్వహించారు. భక్తులు రామనామ స్మరణలు చేస్తూ భక్తి తన్మయత్వంతో స్వామివారి కైంకర్యాలలో పాలుపంచుకున్నారు. కడప జిల్లా చెన్నూరులోని అతి పురాతన శైవక్షేత్రం శ్రీ నాగేశ్వర స్వామివారి ఆలయంలో పాల్గొన మాసోత్సవాలు వైభవేతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ నాగేశ్వర స్వామివారికి ముందుగా సంకల్పంతో పూజలు జరిపారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పలు రకాల ద్రవ్యాలతో స్వామివారికి భక్తిగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం పుష్పమాలలను, భస్మరేఖలను స్వామివారికి అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. ఆపై మహామంగళ నీరాజన సమర్పణ చేశారు. కృష్ణా జిల్లా పోరంకిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా పరిసమాప్తమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం స్వామివారికి పుష్పయాగం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఆసనంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను వెంచేపు చేసిన అర్చకులు వైదిక క్రతువులతో సకల ఉపచారాదులను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగ స్వామి అమ్మవార్లకు పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. పూజలందరూ చేసేది పుష్పయాగము, ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము, ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము. మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, మొదల నీకెప్పుడును పుష్పయాగము. మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, మొదల నీకెప్పుడును పుష్పయాగము. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ వైష్ణవ నారసింహ క్షేత్రం అహోబిలం ఉత్సవ సౌగంధాలను వెదజల్లుతోంది. దిగువ అహోబిలం అమృతవల్లి సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామివారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి తెప్పోత్సవం ఆహ్లాదభరితంగా జరిగింది. ఉభయ దేవేరుల సమేతంగా శ్రీ ప్రహ్లాద వరదుని ఉత్సవమూర్తులను అర్చకులు బంగారు ఆభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దగదగాయమానంగా అలంకరించి పుష్కరిణిలో అందంగా తీర్చిదిద్దిన తెప్పలపై ఆసీనులను చేశారు. పీఠాధిపతులు శ్రీ యతీంద్ర మహాదేశకన్ స్వామి ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజాధికాలు నిర్వహించి హారతులు సమర్పించారు. అనంతరం భక్తుల జయ జయధ్వనులు, భక్తి సంకీర్తనం, వేదపారాయణం నడుమ స్వామి అమ్మవార్లకు పుష్కరిణిలో తెప్పోత్సవం నందనందనంగా సాగింది. దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మా, దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మా, వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా. కడప జిల్లా బద్వేలు మండలం అనంతరాజపురం లక్ష్మీపాలెంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నయనానందకరంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి గరుడ వాహన సేవ జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాభరణ భూషితంగా శ్రీ మహావిష్ణువు అలంకరణలో ప్రియభక్తుడైన గరుడాళ్వార్లపై వేంచేపు చేసిన అర్చకులు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. అనంతరం హారతులు సమర్పించారు. ఆపై ఆలయ వీధులలో స్వామివారికి గరుడ సేవ వేడుకగా జరిగింది. భక్తులు గోవిందనామాలను పఠిస్తూ స్వామివారి గరుడ సేవలో పాల్గొన్నారు. కడు దివ్య రూపమా గరుడ వాహనమా, శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష. కడు దివ్య రూపమా గరుడ వాహనమా, శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష. కడు దివ్య రూపమా గరుడ వాహనమా.
పుట్టగనే అపూర్వయుక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. పుట్టి పుట్టగనే. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.